హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది ఏంటి అని చూస్తున్నారండి. ఇది సిరిమానోత్సవం అంటారండి. అంటే ఈరోజు ఏలూరు ఎంతో అత్యంత ప్రాధాన్యమైన ఏలూరులో 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర స్టార్ట్ అయిందని మొన్న ఒకసారి మీకు వీడియో పెట్టానండి. ఆ రోజు ముడుపు కట్టడం, అమ్మవారికి రాటేయడం అదంతా కూడా 31వ తారీఖు అక్టోబర్ 31న మీకు వీడియో పెట్టాను. ఈ రోజైతే ఆ జాతరలో ముఖ్యంగా ఉపయోగించే కొర్లబండి అని ఉంటుందండి. ఆ కొర్లబండి తయారీకి ఒక వేప చెట్టుని తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆ వేప చెట్టు కూడా 150 సంవత్సరాలు, ఎక్కడైతే 150 సంవత్సరాలు ఉన్న వేప చెట్టు ఉందా అని చెప్పి మొత్తం సెట్ చేసి, అలాగే సంతాన వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి ఎంతో అంగరంగ వైభవంగా ఆ వేప చెట్టుని ఈరోజు బండి మీద పెట్టి అంత ఊరేగింపుగా చక్కగా తీసుకెళ్లారు ఫ్రెండ్స్. అలాగే ఆ వేప చెట్టు గొల్ల సింహాద్రి అనే సార్ వాళ్ళ ఇంట్లో ఉందని వాళ్ళు చెప్పడం, వెంటనే కమిటీ వాళ్ళు నిర్ణయించుకొని ఆ చెట్టుని ఈరోజు అక్కడి నుంచి ఆ చెట్టుని తీసి పూజలన్నీ చేసుకుంటూ ఎంతో సందడిగా ఈరోజే జాతర, ఏలూరుకి జాతర వచ్చిందా అన్నంత కోలాహలంగా కోలాటం, అలాగే రకరకాల చిత్ర విచిత్ర వేషధారణతోటి ఉదయం 7 గంటలకి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇది. అలాగే ప్రతి ఇంటి దగ్గర, ప్రతి వీధి దగ్గర కూడా 1 టౌన్ మొత్తం ఊరేగింపుగా స్టార్ట్ చేసి నైట్ 8, 9 అయ్యేటప్పటికి అప్పుడు ఆ చెట్టుని డిపోకి తీసుకెళ్తారంటండి. అలాగే ఈ కొర్లబండి అని అంటారు. ఈ కొర్లబండి చాలా ముఖ్యమైనదండి జాతరలో. ఈ కొర్లబండికి కూడా ఒక ఇనప మేకు కూడా వేయకుండా బండి తయారు చేస్తారంట ఫ్రెండ్స్. అది కూడా ఎలా అన్నది నేను మళ్ళీ అంటే ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ పెడుతూ ఉంటానండి. అమ్మవారిని మళ్ళీ మేడల్లో ప్రవేశపెడతారు. అలా ఈ 3 నెలలు కూడా ఏదో ఒకటి కార్యక్రమం అమ్మవారికి జరుగుతూనే ఉంటుంది. ఈ 3 నెలలు ఏలూరులో ఉన్న వాస్తవ్యులైతే అంటే పడమర వీధి, దక్షిణ వీధి, అలా రకరకాల వీధుల్లో ఒక్కొక్క రోజు ముడుపు కట్టారండి అమ్మవారికి. కానీ ఫిబ్రవరి 8వ తారీఖు వరకు కూడా ఏలూరు అంతా చాలా కోలాహలంగా ఉంటుంది. లక్షల మంది జాతరకు వస్తారండి. ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్క ఇంట్లో కూడా చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జాతర ఈ 3 నెలలు కూడా మన ఇంట్లో అంటే నాకు తెలిసినంత వరకు డైలీ దీపం పెట్టుకునేవాళ్ళు. మామూలుగా అమ్మవారికి ఇది పూజ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద పండగలు చేయకూడదండి, ఫంక్షన్లు చేయకూడదు, వేడుకలు చేయకూడదు. ఈ 3 నెలలు కూడా ఆ అమ్మవారిని వీలైనంత వరకు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉండాలి. ఈ రోజైతే నిజంగానే ఎప్పుడో జాతర రావడం కాదండి, ఈరోజే ఇక్కడ జాతర అన్నట్టుంది. మా 1 టౌన్ తూర్పు వీధి అయితే 26వ తారీఖు, 27వ తారీఖు జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫిబ్రవరి 8 అయితే పడమర వీధి, దక్షిణ వీధి, అలా ఒక్కొక్క దగ్గర ఒక్కో డేట్ పెట్టారండి. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ ఒక్క 1 టౌన్లోనే ఇంతమంది ఉన్నారంటే 2 టౌన్, 3 టౌన్ అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత జనం ఉంటారో కదండి. అందుకని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు ఈ జాతర పెట్టారు ఫ్రెండ్స్ డేట్స్. అయితే ఫిబ్రవరి 8 వరకు అయితే కనీసం పెద్ద పండుగ సంక్రాంతి పండుగ కూడా చేయకూడదండి. ఇంకా మాకు దీపావళి, నాగుల చవితితోటే పండుగలు క్లోజ్ అయిపోయినాయి. అక్కడి నుంచి ఏమీ చేయకూడదు. ఈరోజు ఆ కొర్లబండి మీద ఆ సిరిమానోత్సవం అని ఆ వేప చెట్టుని, దీని సిరిమానోత్సవం అంటారంటే ఫ్రెండ్స్, ఇలా తీసుకెళ్తుంటే ప్రతి దగ్గర కూడా ఎంతోమందికి అమ్మవార్లు వచ్చేయడం, అలాగే చక్కగా నీళ్లు పోసి కొబ్బరికాయలు కొట్టి ఎంతో చక్కటి దర్శనం చేసుకున్నారండి అందరూ కూడా. ఇలా నిజంగా ఉదయం 7 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు అంటే అప్పటికయింది ఫ్రెండ్స్. మొత్తం 1 టౌన్ అంతా వెళ్ళి పురవీధులన్నీ చాలా సందడిగా చక్కగా తిప్పారండి. ఎంత చక్కగా ఉందంటే చూడడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. మాకైతే చాలా ఆనందం వేసింది. ఇలా ప్రతిదీ కూడా మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియో పెట్టినా సరే వెంటనే వస్తుండేది. ఈ 3 నెలలు అయితే నేను అమ్మవారి వీడియోలు ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తాను. ఒక్కసారి మీరు కూడా అది చక్కగా మనస్ఫూర్తిగా మీ మనసులో ఏ కోరుకుందో ఎంత చక్కగా ఆ వృక్షాన్ని తయారు చేశారంటే ఫ్రెండ్స్, ఎదర పూలతోటి, గాజులతోటి చక్కటి అలంకారం చేసి ఆ చెట్టుని తీసేటప్పుడు కూడా ఆ చెట్టుకి చక్కగా పసుపు కుంకాలతో పూజలు చేసి ఎంతో చక్కగా దండం పెట్టుకొని ఆ చెట్టుని తొలగించి ఆ బండి మీద ఎక్కించారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి అసలు ఎంత పొడవుగా ఉందో చూడండి ఆ చెట్టు. అదంతా కూడా ఒక్కసారి మీరు కూడా మీ మనసులో ఏ కోరుకున్నా సరే చక్కగా మనస్ఫూర్తిగా కోరుకుని ఆ గంగానమ్మ తల్లికి, మహాలక్ష్మి తల్లి, ఆ పోతురాజు బాబుకి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎర్ర ఎర్ర పారాణి పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగానమ్మ తల్లి, నల్ల నల్ల కాటుక పెట్టి మమ్ము దయ చూడగా వచ్చే మహాలక్ష్మ తల్లి,
గల్లు గల్లు గజ్జలు కట్టి మాము నడిపించగా వచ్చే గంగానమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, గంగానమ్మ తల్లి. ఉల్లాకు చీర కట్టి గంగానమ్మ తల్లి ఊళ్ళోకి వచ్చనమ్మ గంగానమ్మ తాలారి పూలు పెట్టి గంగానమ్మ జాతరలు తెచ్చనమ్మ గంగానమ్మ తంగేడు పూలు పెట్టి గంగానమ్మ రంగాన దూకెనమ్మ గంగానమ్మ ముక్కు ముక్కెర పెట్టి గంగానమ్మ లోకాల నీలమ్మ గంగానమ్మ ముందార చూడంగ గంగానమ్మ తల్లి మున్నూరు కన్నులం గంగానమ్మ తల్లి ఎన్నూరు చూడంగ గంగానమ్మ తల్లి వేలు కన్నులం గంగానమ్మ సాధు సిద్ధులంత గంగానమ్మ తల్లి సాగీల పడ్డరమ్మ గంగానమ్మ మా రాజులంత గంగానమ్మ తల్లి మోకారిల్లిరమ్మ గంగానమ్మ తల్లి. కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశాలు తీరంగా ఏషాలు వేసినాము, నీకన్నా పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది నైవేద్యం పెట్టంగా మాగాడ ఏముటి మొరలన్నీ ఆలకించి వరమీయవే తల్లి, కన్నా బిడ్డలను కాపాడవే తల్లి. గంగానమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, గంగానమ్మ తల్లి ఎర్రాయి
ఎదరికెళ్ళు స్వామిని ముట్టుకోమా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మీకైతే జాతర గురించి ప్రతి విషయం కూడా నాకు తెలిసినంత వరకు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. ప్రతి వీడియో పెడుతుంటాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. ఈ 3 నెలలు ప్రతి 10 రోజులకి 20 రోజులకు కూడా ఏదో ఒకటి అమ్మవారిది కార్యక్రమం జరుగుతుంటుంది. అవన్నీ మీకు పెడుతుంటాను. తప్పకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంటు, లైక్ తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇదిగోండి, ఇదే సిరిమానోత్సవం చెట్టు అలా తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇవాళ నైట్ అయితే ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయి ఉంటుందండి. నైట్ 9 అలా అయిందంట ఫ్రెండ్స్. నైట్ 9 అయ్యేటప్పటికి అప్పుడు ఆ వృక్షాన్ని 150 సంవత్సరాలు వయసున్న ఆ చెట్టుని తీసుకెళ్ళి డిపోకి అప్పచెప్పి వస్తారండి ఫ్రెండ్స్. అది కూడా కొర్లబండి తయారీ అవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను ప్రతి వీడియో కూడా పెడతానండి. అందరూ కూడా తప్పకుండా చూడండి. అలాగే మీరు కూడా చాలా సకల సంపదలు, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా నేను అమ్మవారికి కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మీ మనసులో ఏ కోరుకున్నా సరే ఆ తల్లికి చెప్పుకొని చక్కగా దండం పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.